నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి హస్తప్రయోగం ద్వారా సెన్సిటివ్ పెన్నిస్ ఏర్పడుతుంది. అసలు ముట్టుకుంటేనే వీర్యం కారిపోయేలా, వీర్యం వెళ్ళిపోయేలా చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఈ ఇబ్బందిని. అయితే ఈ ఇబ్బందికి ఒక చక్కటి పరిష్కారం యునాని వైద్యంలో ఉంది. ప్రధానంగా 24 సంవత్సరాల అపార అనుభవం గడించిన ఎస్ఏ రెహమాన్ ఎండి యునాని వైద్యులు. ఆయన అడిగి దీనికి ఒక చక్కటి పరిష్కారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సెన్సిటివ్ పెన్నిస్ చాలా మందికి ముందర ఉన్న బుల్లెట్ షేప్ ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న సెన్సేషన్, జస్ట్ యూరిన్కి వెళ్దాం అనుకుని అట్లా టచ్ చేసినా కూడా ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంటుంది, అంత డెడ్ పొజిషన్లో ఉంటుంది. సో దానికి కూడా మనం యునాని ద్వారా మనం వైద్యం ఇవ్వగలుగుతామా? సెన్సిటివ్ పెన్నిస్కి యునానీలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటంటే ఇంత సెన్సిటివ్ అయిపోతుందంటే అది కొంచెం ఆలోచించగానే, అది ఇక్కడ టచ్ అవ్వగానే, బట్టలు కూడా టచ్ అవ్వగానే దానికి ఏంటంటే అది వీర్యం వెళ్ళిపోతుంది. దాన్ని యునానీలో టర్మ్ ఏంటంటే జకావతే హిస్ అంటారు. హిస్ అంటే అది అంత సెన్సిటివిటీ ఎక్కువ అయిపోతుంది, హైపర్ సెన్సిటివ్. అది అలా అవుతుంది. అది ఎందుకు అవుతుంది అది కనుక్కోవాలి ఫస్ట్. మీరు చెప్పినట్టు ఉట్టి హస్తప్రయోగం ఈజ్ నాట్ ద కాజ్. ఇంకా చాలా ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఫోర్ స్కిన్ ముంగట ఏదైతే ఉంటుందో అది అతుక్కుంటుంది. అది అతుక్కున్న తర్వాత దాన్ని ఒకవేళ వెనక్కి లాగితే రాదు, కొంచెం ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఏంటంటే ఫైమోసిస్ అంటారు. అలాంటప్పుడు ఆ చర్మం ముంగట తీసేయాలి. అది తీయకుండా అలాగే పెట్టి మనము పెడితే కూడా అది వెనక్కి రాదు. వెనక్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడైతే పాల్గొంటారో అది ఎక్కువ అటాచ్ అయిపోతుంది కదా ఆ స్కిన్. మీరు గమనించండి, టైట్ పట్టుకుంటుంది ఆ ఫోర్ స్కిన్. దానివల్ల అటు ప్లే అవుతాయి, అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇంకా అక్కడ నర్వ్స్ ఏదైతే ఎక్కువగా సంఖ్యలో ఉంటాయో అవి సెన్సిటివ్ అయిపోతాయి, ఎక్కువ ఇక వీర్యం వెళ్ళిపోతుంది. అందుకే ఏంటంటే దీంట్లో ఇలా వీర్యం వెళ్ళిపోయిన వాళ్ళకు సామాన్యంగా మేము అడ్వైజ్ చేస్తామంటే ఫోర్ స్కిన్ తీయించుకోండి. ఒకవేళ తీయించుకోకపోయినా దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అంటే సుంతి అనొచ్చా? సుంతి అనొచ్చు, అంతే. స్కిన్ తీసేయాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్. అది ఇంపార్టెంట్. కొంతమంది అబ్బాయిలు కూడా చిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది, అది తీయాల్సి వస్తుంది. అయితే అది ఒక మెడికల్ టర్మ్. దాంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏం లేవు. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావు, దాని వలన ఈ సెన్సిటివిటీ పోతుంది, దాని వలన టైమింగ్ ఇంక్రీజ్ అవుతుంది, దాని వలన మీరు అంటే ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలుగుతారు, ఇంకా వీర్యం తొందరగా వెళ్ళదు. ఇలాంటివన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి దాంతో. ఇప్పుడు ఈ సెన్సిటివ్ పెన్నిస్ అక్కడ వచ్చేసింది ఎవరికైనా అంటే ఇదొక మెయిన్ రీజన్ ఉంటుంది. ఇంకా చాలామంది మీరు చెప్పినట్టు హస్తప్రయోగం చేయడం, అంగాన్ని ఎక్కువసేపు అంటే అక్కడ వాళ్ళు రబ్ చేస్తారు, దాని వలన నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఆ నర్వ్ డ్యామేజ్ అయిపోయి కొంతమందికి ఏంటంటే ఎరెక్షన్స్ కూడా రావు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ ఎవరికైతే సెన్సిటివ్ అయిపోతాయి చాలా మందికి నర్వ్ డ్యామేజ్ నర్వ్స్ అక్కడ ఉంటాయి. ఎక్కువగా నర్వ్స్ ఏమవుతాయి అంటే సెన్సిటైజ్డ్ అయిపోతాయి. దాని వలన ఏమవుతుందంటే వీళ్ళకు తొందరగా అయిపోవడం ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకు మేము అందుకే చెప్తుంటాం స్టార్ట్ టెక్నిక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే భార్యాభర్తలు ఉంటారో అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లం వస్తే అతను వీర్యం వెళ్ళగానే ఒక 2-3-4 స్టోర్లోనే వెళ్ళిపోతుంది. ఇక అతనికి ఆ ప్రాబ్లం రావాలి. అందుకే అప్పుడు వెళ్ళేటప్పుడు మీరు జరిగిపోండి, మళ్ళీ మీరు కొంచెం టైం తర్వాత అలా స్టాప్ టెక్నిక్ అంటారు, స్టాప్ అలాంటివి చేయండి. అలాగే ఏంటంటే మనకు కీగల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ చేయండి అని చెప్తుంటాం. అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా సున్నితమైన విషయం, దీన్ని ఇంటెలిజెంట్లీ ట్యాకిల్ చేయాలి. ఎక్కువగా టైట్ బట్టలు వేసుకోకూడదు, జీన్స్ వేసుకోకూడదు అని ఎక్కువ మేము చెప్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ప్రెషర్ పడుతుంది అనమాట దాని మీద, ఆ నర్వ్స్ పైన. అయితే ఇక సైకలాజికల్లీ అది మళ్ళీ మైండ్ మీద వెళ్ళిపోతుంది, అరే అలాగే అయిపోయింది నిన్న, మరీ ఇలా అయిపోతుంది అన్నట్టు. అయితే సెన్సిటివ్ పెన్నిస్, ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అందుకే ఏంటంటే ఎవరికైనా ఈ సెన్సిటివ్ పెన్నిస్ ఎప్పుడైతే అవుతుంది, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా సెన్సిటివ్ పెన్నిస్ అయిపోతుంది. ఎవరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. నార్మల్ ఏమవుతుంది అంటే ఫోర్ స్కిన్ ఇలా ఉంటుంది సామాన్యంగా, లోపల ఉంటుంది అది గ్లాన్స్ బుల్లెట్ లాగా ఏదైతే ఉంటుందో. యూరిన్ చేసిన తర్వాత చాలా మంది కడగరు, క్లియర్ చేసుకోరు, దానివల్ల నాకు డ్రాప్ కూడా ఉండిపోతుంది. ఉండిపోయి చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాళ్ళకు కూడా ఇలాగే సెన్సిటివ్ అయిపోతుంది పెన్నిస్. అలా ఉండి యూరిన్ ఇన్ఫెక్షన్, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలాగా. అయితే అక్కడ నీట్ పెట్టాలి, క్లియర్ ఉండాలి అక్కడ. దానికి ఎట్లాంటి వైద్యం ఉంది సార్ మన దగ్గర? ఉందా? మన దగ్గర ఉంది యునాని వైద్యం. మన యునాని మెడిసిన్స్ ఇచ్చి దానికి
అక్కడ నరాలను బలపరుస్తాము. అది వీర్యం కొంచెం ఎక్కువ గట్టిగా అవుతే సెట్ అవుతుంది. అది రెండింటిని కలిపి చేయాల్సి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా 100% ఉంటుందంటారా అది పరిష్కారం? పరిష్కారం ఉంది, డెఫినెట్లీ మనకు రిజల్ట్ వస్తుంది. చాలా మందికి దెబ్బలు కూడా తాకుతాయి, అప్పుడప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఇంజురీ కూడా ఒకటి కామన్. క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్స్ తగులుతాయి. అది కూడా ఏంటంటే సెన్సిటివ్ పెనిస్ ఒక కాజ్ అవ్వచ్చు. అప్పుడు దెబ్బ తాగుతుంది, నర్వ్స్ ఏవైతే ఉంటాయి సెన్సిటైజ్ అయిపోతాయి. అప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, అలా చేయకూడదు. రైట్. చాలా మందికి వృషణాల బలం ఎంతవరకు ఇంపార్టెంట్? హస్తం బాగా అవ్వాలంటే ఎరెక్షన్ హస్తనాల బలం అంటే లైక్ టెస్టికల్స్ ఏవైతే అవి హెల్తీ ఉండాలండి. ఎందుకంటే టెస్టికల్స్ డైరెక్ట్లీ అక్కడే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ మీ ఎరెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఏమైనా ఊహించారనుకోండి, లేకపోతే పాల్గొనాలనుకున్నారనుకోండి, ఏదైనా పిక్చర్ చూసారనుకోండి, మీ లింబిక్ సిస్టమ్, మీ మైండ్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్స్ అంటే మనకు ఈ నర్వ్ సప్లై ఏదైతే ఉంటో వెనకాల నుంచి అక్కడ పోయి డైరెక్ట్లీ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తుంది టెస్టిస్కి హార్మోన్ స్టార్ట్ అని. అయితే అక్కడ ఆ టెస్టిస్ ఏం చేస్తుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ మీకు ఎరెక్షన్ తీసుకొస్తుంది. అంటే బ్లడ్ సప్లై మంచిగా రండి అని ఆర్డర్ ఇస్తుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ నడుస్తుంది బాడీలో. ఒకవేళ టెస్టిస్ హెల్దీ లేకపోతే దానికి ప్రాబ్లమే, అది సరిగా ఉత్పత్తి కాదు. అక్కడ మళ్ళీ మీకు ఇది ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మళ్ళీ మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, ఎవరికైనా పిల్లలు పుట్టకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా స్పామ్ కౌంట్ తక్కువ అయిపోతుంది, లేకపోతే అసలు స్పామ్స్ ఉత్పత్తి అవ్వవు. ఎందుకంటే టెస్టిస్ ఫ్యాక్టరీ, అక్కడే స్పామ్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకే ఎప్పుడైనా సరే టెస్టిస్ చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఏంటంటే స్పెషల్ శాక్లో బయటికి పెట్టాడు. ఆ 2 బాల్స్ అలా ఏంటంటే కింద మీద అవుతాయి. మీరు చూడండి, చలి ఎక్కువ అవుతే వాటి పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే వాటికి హీట్ కావాలి. హీట్ ఎక్కువైపోతే దూరం వెళ్ళిపోతాయి, హీట్ అవ్వద్దని. అలాంటిది మన కిడ్నీస్ ఉన్నాయి, కిడ్నీస్ అక్కడే ఉంటాయి, మూవ్మెంట్ కావు. మన ఐస్ ఉన్నాయి, కింద మీద అవ్వవు, ఉంటే అవే కింద మీద అవుతాయి. ఇంకేంటంటే అవి రెగ్యులేట్ చేసుకుంటే అంత శక్తి ఇచ్చాడు దానికి దేవుడు. అలా అనమాట. చాలా మంది అండర్వేర్ టైట్ గా వేసుకుంటూ ఉంటారు. నైట్ టైం అండర్వేర్ వేసుకొని పడుకోవడం బెటరా లేకపోతే? వేసుకోకూడదండి, ఎందుకంటే బాడీ అవే రెగ్యులేట్ చేసుకుంటున్నాయి కదా. మీరు ఎలా రెగ్యులేట్ చేస్తారు? మీరు రెగ్యులేట్ చేయకపోతే మీకు తెలియదు కదా. మీరు అవి వేసుకున్నప్పుడు ఏంటంటే టైట్ అక్కడ ఉండిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అది రాదు. మళ్ళీ వాళ్ళకు వేడి ఎక్కువ వస్తే మరి అది మూవ్ అవ్వలేరు, ప్రాబ్లం. అలా అంటే ఓపెన్ చేసి పెట్టడం, టైట్ అండర్వేర్స్ వేసుకోకూడదు. వేసుకుంటే స్పెషల్లీ ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఉంది, పిల్లలు పుట్టట్లేదు, స్పామ్ కౌంట్ తక్కువ ఉంది, మాకు స్పామ్ అస్సలు లేవు అన్న వాళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. వేడి వాటర్ వాడొద్దు, టైట్ అండర్వేర్స్ కానివ్వండి, టైట్ జీన్స్ అవన్నీ వేసుకోవద్దు, ల్యాప్టాప్స్ తీసి ల్యాప్ మీద పెట్టుకోవద్దు, ఎందుకంటే వేడి డెవలప్ అవుతుంది అని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాము. అది చేయొద్దని. చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి, కుదిరితే ఐస్ ప్యాక్స్ కూడా మీరు యూజ్ చేయాలి అక్కడ అన్నట్టు. రైట్. అంటే ఇలా టెస్టిస్కులర్ హెల్త్ని మీరు టేక్ కేర్ తీసుకోవచ్చు. రైట్. అయితే దీనికి ప్రధానంగా సెన్సిటివ్ పెనిస్కి మన దగ్గర అయితే ఒక చక్కటి పరిష్కారం ఎన్ని నెలల్లో పొందొచ్చు? ఎందుకంటే ఇంగ్లీష్లో ఏంటంటే నార్మల్లీ అనెస్థెటిక్ జెల్స్ అవన్నీ ఇస్తారు. అప్పటిదప్పుడు అది అనెస్థెటిక్ అయిపోతుంది, ఎంతసేపు అయినా అంతా కలవచ్చు అని పెడతారు. కానీ మన దగ్గర ఈ సెన్సిటివ్ పెనిస్ కొంచెం డ్రాగ్ అవుతుంది. 4 to 6 months వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మనకు చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది, మంచిగా ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. చాలా మంది ఎఫోర్డ్ చేయగలుగుతామా అన్న భ్రమలో ఉంటారు. సో ఎక్కువ కాస్ట్లీ ఉంటుందేమో, మనం మిడిల్ క్లాస్ ఎట్లా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి ఎట్లా? మనం చూడండి, కొన్ని మెడిసిన్స్ ఏముంటాయంటే రూట్ కాస్ట్తో పనిచేస్తాయి. రూట్ కాస్ట్తో పనిచేసి అది అంటే లైఫ్ లాంగ్ అది చేసేస్తుంది అనమాట. మళ్ళీ రాకుండా చేస్తుంది. అలాంటి ట్రీట్మెంట్కి వెళ్తే మీకు ట్రీట్మెంట్కి కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువైనా చేయించుకోవాలి. అలా కాకుండా మనము ఇప్పుడు యూజువల్లీ మనం ఒకవేళ మన ఇన్కమ్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీవీ తీసుకోవాలన్నా 50,000 అంటాడు, 1,00,000 అంటాడు. అయ్యో నా శాలరీ 10,000 అంటే అది కుదరదు. మీరు మీ సేవింగ్స్లో నుంచి తీసుకోవాలి, ఏదైనా మంచిగా చేసుకోవాలి. ఏం తీసుకున్నట్టు కాదు, మెడిసిన్సే కాస్ట్లీ ఉంటాయి. ఆ కోర్స్ వాడాలి, 25-30% మీకు రిజల్ట్స్ ఒక్కొక్క నెలకు వస్తూనే ఉంటుంది. అది తీసి అది ఆ ప్రాబ్లమే తీసి పడేయాలి మనం. అలా ఉంటుంది. లేకపోతే ఓకే దాంట్లోనే ఉండి మళ్ళీ లక్షలు ఖర్చు పెడతామంటే కూడా అది ఆ ప్రాబ్లం పోదు. అందుకే ఎప్పుడైతే ఇనిషియేట్ అవుతుంది అప్పుడే ఫినిష్ చేసేయాలి.
మరీ ఎక్కువ లక్షలు అవి వేలు ఉండవు. అంటే మీకు చూసి ఇంకా ఎవరికైతే అవసరమో వాళ్ళకు చూసి మేము మంచి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. సో చూసారు కదా మిత్రులారా, సో ఎవరికైనా సెన్సిటివ్ పెన్నిస్తో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. రెహమాన్ గారు చక్కటి పరిష్కారం యునాని వైద్యం ద్వారా మీకు అందజేస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్.